వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫర్ ద నెక్స్ట్ 10 years విచ్ కంట్రీ ఎక్స్పోర్ట్స్ 10,000 megawatts ఆఫ్ పవర్ టు ఇండియా? ఇండియాకి 10,000 megawatts పవర్ అనేది ఏ కంట్రీ ఎక్స్పోర్ట్ చేయబోతుంది? దీని ఆన్సర్ వచ్చేసి నేపాల్. సెకండ్ క్వశ్చన్, వరల్డ్ రికార్డ్ ఫర్ ద ఉమెన్స్ 5 kilometer మ్యారథాన్. 5 kilometer మ్యారథాన్లో ఉమెన్స్ సెక్షన్లో వరల్డ్ రికార్డ్ చేసింది ఎవరంటే బెట్రీస్ చెబెట్. ఈవిడ కెన్యాకి చెందిందనమాట. ఈవిడ 12.49 secondsలో 5 kilometers మ్యారథాన్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డెజర్ట్ సైక్లోన్ అండి. డెజర్ట్ సైక్లోన్ 2024 అనేది ఇది జాయింట్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే ఇండియాకి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ రెండు కంట్రీస్కి మధ్య జరిగిన జాయింట్ ఎక్సర్సైజ్ ఏదైనా అడిగితే డెజర్ట్ కాదు, అది డెజర్ట్ సైక్లోన్ 2024. అండ్ దానికి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 12th దివ్యకళా మేళా. 12వ దివ్యకళా మేళా ఎక్కడ జరిగిందంటే సూరత్, గుజరాత్. ఇది 2024కి సంబంధించింది. దీంట్లో మళ్ళీ 2024 జనవరిలో ఒకసారి జరిగింది, మళ్ళీ డిసెంబర్లో జరిగింది. ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవి 3 ఉన్నాయన్నమాట. అంటే ఈ 12th అనేది డిసెంబర్ లాస్ట్ నుంచి జనవరి 1st దాకా జరిగింది. మళ్ళీ ఇంకోటి డిసెంబర్లో జరిగింది, ఇంకొకటి 2025 జనవరిలో జరిగింది. ఈ మూడిట్లో ఏది అడుగుతారో చూసి ఆన్సర్ పెట్టుకోవాలి. ఒకసారి మూడికి చదవాలి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఇండియాలో మొత్తం ఫస్ట్ ఎక్కడ ఉందంటే యూపీ, ప్రయాగ్రాజ్, యూపీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యాప్ ఫర్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్స్ అంటే ఇప్పుడు తెలుగు, తమిళ్ 2 languages కదా, అలా టూ లాంగ్వేజెస్ ఎడ్యుకేషన్ చేయడానికి ఏ యాప్ని యూజ్ చేస్తారంటే అనువాదిని అంటే అనువాదం చేసే యాప్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్పీడ్ పెట్రోల్ బ్రాండ్ అంబాసిడర్ అంటే నీరజ్ చోప్రా తెలుసు మనకి, ఒలింపిక్స్లో జెవెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు. సో అతను అనేది బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్పీడ్ పెట్రోల్. అండ్ ఈ కిసాన్ ఉపాజ్ నిధి ఈ యాప్ని ఈ స్కీమ్ని ఈ కిసాన్ ఉపాజ్ నిధి అనే స్కీమ్ని ఎవరు రిలీజ్ చేశారంటే పీయూష్ గోయల్. జనరల్ డాంగ్ జుంగ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? జనరల్ డాంగ్ జుంగ్ ఏ దేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్ అడిగిస్తే చైనా. అలా కాకుండా ఇలా కూడా వేయచ్చు. చైనా యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే జనరల్ డాంగ్ జున్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ పర్ఫార్మింగ్ సూర్య నమస్కార ఇన్ 2024లో ఎక్కువ మంది సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ రికార్డ్ చేశారండి. అది ఎక్కడ అంటే గుజరాత్లో. ఇది గుజరాత్లో January 1st, 2024 అంటే న్యూ ఇయర్ రోజున గుజరాత్లో గిన్నీస్ రికార్డ్ అయితే జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన ఇండియాలో సెన్సెస్ అనేది ఎవరు తయారు చేస్తారంటే ఏ హోమ్ అఫైర్స్కి సంబంధించిన మినిస్ట్రీ అనమాట. ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే హోమ్ అఫైర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ హెన్లీ పాస్పోర్ట్లో ఇండియా పాస్పోర్ట్ యొక్క ర్యాంక్ ఎంత అంటే అడిగితే ఇది October 2024లో రిలీజ్ చేసినప్పుడు అయితే 83 అండి. ప్రస్తుతానికి 2025లో అయితే దీని ర్యాంక్ వచ్చేసి 85. ఈజీగా పెట్టుకోవచ్చు. 2025 ఆన్సర్ వచ్చేసి 85. తర్వాత వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ కామన్ క్యాట్ స్నేక్ అనేది ఒక అరుదైన జాతి అనమాట, అది అంతరించిపోతుంది. సో ఈ కామన్ క్యాట్ స్నేక్ అనేది మనకి బీహార్లోని వాల్మీకి టైగర్ రిజర్వ్లో ఫౌండ్ అయింది. జరిగింది. ఇది సౌత్ ఏషియాలో ఎక్కడా లేదు. అండ్ ఆల్రెడీ అంతరించిపోతుంది కాబట్టి ఇది వాల్మీకి టైగర్ రిజర్వ్లో కనిపెట్టడం జరిగింది కాబట్టి దీని మీద క్వశ్చన్ రావచ్చు. ఇంకోటి ఏంటంటే వాల్మీకి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే బీహార్. సో ఇలా మొత్తం గుర్తుపెట్టుకోండి. ఇది సౌత్ ఏషియాలోనే ఈ కామన్ క్యాట్ స్నేక్ అనేది ఇది ఫస్ట్ టైం దొరకడం జరిగింది. తర్వాత స్టేట్ నోన్ ఫర్ క్యూలినరీ ట్రెడిషన్ ఆఫ్ కాయ్ చట్నీ అని ఫేమస్ అండి. ఇది దేంతో తయారు చేస్తారంటే యాంట్స్ ఉంటాయి, చీమలు ఉంటాయి కదా, ఒక రకమైన అడవిలో దొరుకుతాయి అన్నమాట. ఆ
ఆ రెడ్ బీవర్ యాండ్స్ నుంచి చట్నీ తయారు చేస్తారు. ఇది ఒడిస్సాలో చాలా ఫేమస్ ట్రెడిషనల్ డిష్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బూత్ రాబ్తా అనే వెబ్సైట్ని ఏ స్టేట్ వాళ్ళు లాంచ్ చేశారంటే పంజాబ్. ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే పంజాబ్లోని మలేర్కోట్లాలో దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది ఏంటంటే ఎలక్షన్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఎలక్షన్ గురించి ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్ళడానికి కోసం బూత్ రాబ్తా అనే వెబ్సైట్ని పంజాబ్ వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి CEO ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క CEO ఎవరంటే రఘురామ్ అయ్యర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంట్రిమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చాద్ అనే కంట్రీ యొక్క ఇంట్రిమ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరిని అడిగితే సుసే మస్రా. ఇది మీకు 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. సుసే మస్రాని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్గా ఎలక్ట్ చేయడం అయితే జరిగింది. కానీ తర్వాత ఎలక్షన్స్లో ఏవో గొడవలు అయ్యి దాని తర్వాత అందులో మొహమ్మద్ ఇద్రీస్ దెబేని అయితే ప్రైమ్ మినిస్టర్ చేశారు. ఇద్రీస్ దెబే వాళ్ళ ఫ్యామిలీ అనమాట కంటిన్యూస్గా చాద్ కంట్రీని పాలిస్తూ ఉంటారు. సో వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఇద్రీస్ దెబేని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ నుంచి తీసేసి ప్రెసిడెంట్లా చేసేసారు. ఇప్పుడు కరెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ చాద్ ఎవరంటే హెలెనా. దీని ఆన్సర్ వచ్చేసి హెలీనా, అల్లామియా హెలెనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అదానీ పోయట్స్ అండ్ సెజ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే కరణ్ అదానీ. తర్వాత 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ 27th ఇది మనకు గుర్తుపెట్టుకోవాలి. 27 ఇచ్చారా 28 ఇచ్చారా అనేది. ఇది మనకి పేపర్ లాస్ట్ ఇయర్ పేపర్ కంటిన్యూ చేస్తారో లేదా న్యూ పేపర్ తయారు చేస్తారో ఏం తెలియదు కాబట్టి 2 years కరెంట్ అఫైర్స్ మనం అప్డేట్ ఉండాలి. సో మీరు 27th అడిగారో 28 అడిగారో ఒకసారి చెక్ చేసుకొని మీరు ఆన్సర్ చేయాలి. ఇది 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ అనమాట. ఇది వచ్చేసి మనకి నాసిక్ మహారాష్ట్రలో జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ లాంగ్ సీ బ్రిడ్జ్. ఇది లాంగ్ సీ బ్రిడ్జ్ ఒకసారి క్వశ్చన్ కొంచెం డౌట్ అనమాట, మళ్ళీ చెక్ చేసుకుందాం. లాంగ్ సీ బ్రిడ్జ్ కనెక్టింగ్ ముంబై అండ్ నవీ ముంబై అయితే అతల్ సేతు అనమాట. ఇది ముంబై అండ్ రాయ్గఢ్. సో ఇది ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ కనెక్టింగ్ ముంబై అండ్ నవీ ముంబై అయితే అతల్ సేతు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రామ్లాలా దర్శన్ స్కీమ్ అనేది ఛత్తీస్గఢ్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. అంటే స్కీమ్స్ కూడా అడుగుతున్నారు. రామ్లాల్ దర్శన్ స్కీమ్ ఎవరు ప్రవేశపెట్టారంటే ఛత్తీస్గఢ్ స్టేట్ అనమాట. తర్వాత మనకి ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ 2025లో మెన్స్ క్రికెట్లో 2025 టెస్ట్ క్రికెటర్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే జస్ప్రీత్ బుమ్రా. తను వచ్చేసి బౌలింగ్లో ఇవ్వడం జరిగింది. సో ఇదండి మనకి ఇవాళ పార్ట్ 2 కరెంట్ అఫైర్స్. ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.